హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ టు షేరింగ్ థాట్స్. మీరందరూ ఎప్పటి నుంచో మళ్ళీ వీడియో కావాలనే ఒక ప్లాంట్ని ఈరోజు మళ్ళీ నేను మీకు అప్డేట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి. మన బృందావన్ గార్డెన్స్లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా అవైలబిలిటీని చెప్పడం కోసం నేను షార్ట్స్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక ఒక్కసారి షార్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. మన దగ్గర ఉన్న కొత్త ప్లాంట్స్ అన్నీ కూడా మనకి షార్ట్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నవి కనకాంబరం మొక్కలండి. కనకాంబరం గురించి స్పెషల్గా చెప్పాలని అనుకుంటున్నారా? మన దగ్గర ఇప్పుడు అన్ని రకాల కనకాంబరం మొక్కలు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మన బృందావన్ గార్డెన్స్లో ఉన్నాయని చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, డార్క్ రెడ్ అండి. ఇది మనకి కుంకుమ కలర్లో ఉన్న రెడ్ అన్నమాట. అలాగే ఇది మనకి చిన్న పాట్లో ఈ ఇంచుమించుగా చిన్న పాట్ అండి, 6 ఇంచెస్ 5 ఇంచెస్ పాట్లో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఎక్కువ గుత్తులుగా వచ్చే ఈ కనకాంబరం మొక్క కూడా ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఈ ఎల్లో కనకాంబరం కూడా చాలామంది అడుగుతున్నారండి. ఇంకా ఇది సౌందర్య కనకాంబరం చూస్తున్నారు కదా, సైజ్ చూడండి. ఈ కనకాంబరంకి సైజ్ చూసారు కదా, చాలా వేరియేషన్ అయితే ఉందండి రెండింటికి. ఇప్పుడు ఈ సౌందర్య కనకాంబరం, అలాగే మనకి రేడియం ఆరెంజ్ కలర్లో కనిపించే ఈ సౌందర్య కనకాంబరం, ఇవి కూడా ఈ కనకాంబరం కూడా ఇప్పుడు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి మన బృందావన్ గార్డెన్స్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలని అనుకుంటే కనుక తప్పకుండా మన బృందావన్ గార్డెన్స్ వాళ్ళ నెంబర్కి కానీ షేరింగ్ థాట్స్ నెంబర్కి కానీ కాంటాక్ట్ అవ్వండి. అంతే కదండి, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి పోర్టబుల్ సైజులో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ పెద్ద కనకాంబరం ఒకటే, రెడ్ కనకాంబరం ఒకటే పెద్ద పాట్లో ఉంటుందండి. అందుకనే దాని కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. చిన్న పాట్స్లో పెడితే ఇది సర్వైవ్ అవ్వడం కానీ ఫ్లవరింగ్ రావడం కానీ కొంచెం తక్కువగా ఉంటుంది. మాకు నర్సరీ పర్పస్ కాబట్టి మాకు ఫ్లవరింగ్తో కనిపించాలి కాబట్టి మేము పెద్ద పాట్స్లోనే పెట్టి వీటిని పెంచుతూ ఉంటాం అనమాట. అందుకనే మనకి రెడ్ కనకాంబరం అనేటప్పటికీ అంత ఎక్కువ కాస్ట్లో ఉంటుందండి. అదే ఇది చూసారు కదా, ఎంత చిన్న పాట్లో పెట్టి పెంచుతున్నాం చూసారు కదా, ఇదైతే చిన్న పాట్లోనే పెట్టచ్చు. కానీ ఈ రెడ్ కనకాంబరం, సౌందర్య కనకాంబరం ఇవన్నీ కూడా మనకి పెద్ద పాట్స్లోనే పెట్టుకుని మేము సేల్ చేయడం జరుగుతుంది.